యాదగిరిగుట్ట మండలంలో గల సర్పంచులకు ఫిబ్రవరి 1తో సర్పంచుల 5 సంవత్సరాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల సర్పంచులకు యాదగిరిగుట్ట మండల పరిషత్ తరఫున సోమవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులకు జ్ఞాపికలను అందించి శాల్వాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదగిరిగుట్ట మండలంలో గల సర్పంచులకు ఫిబ్రవరి 1తో సర్పంచుల 5 సంవత్సరాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయా గ్రామాల సర్పంచులకు యాదగిరిగుట్ట మండల పరిషత్ తరపున సోమవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులకు జ్ఞాపకాలను అందించి శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండలంలో గల ఆయా గ్రామ సర్పంచులతో పాటుగా ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ చీర శ్రీశైలం, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ తోటకూర అనురాధ తదితరులు పాల్గొన్నారు. కష్టపడ్డారు. మరి మనకు ప్రభుత్వము కష్టపడ్డదని మీరు భావించవచ్చు, కానీ ఆ కష్టంలో ఇప్పుడు ఎంత సుఖం ఉందంటే అంత మంచిగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎప్పుడో మేము విలేజ్కి ఎక్కడ విధంగా ప్రభుత్వం అయితే మీకు ఎంత టార్చర్ పెట్టి పని చేయించినా కానీ ప్రతి ఒక్కరు తీసుకురావడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా, ఏ సర్పంచ్ వచ్చినా, ఎంపీస్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఇంకెవరికైనా ముందుకెళ్ళారు. ప్రజలు కూడా నన్ను సర్పంచ్ ఎంపీటీస్ కూడా అదే రకంగా నన్ను గుర్తించి చేసినట్టుంటే మా సర్పంచ్ గారు, ఎంపీటీస్ కానీ ఎవరు క్షమించాలి ఎంపీటీసీ గారు చూడాలి. ఓకే నాకు కొంచెం ఎంపీటీసీ గారు, ఎంపీటీసీ ఓకే 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 మేడం ఇటు చూడండి అన్న, వస్తారు వస్తారు. ఓకే సర్పంచ్ గారు, ప్రభుత్వంలో సర్పంచ్లకు డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు, చెత్తెత్తిన చెట్లు పెట్టిన, ట్రాక్టర్ బిల్లు అయితే కరెంటు బిల్లు అని చెప్పి సర్పంచ్లను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి అరకొర నిధులతోటి ఇప్పటికి కూడా సర్పంచులకు అందరికి కూడా ఏ సర్పంచ్ అనేది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ 1200 కోట్ల రూపాయలు బకాయిలలో ఉండి సర్పంచులు ఇప్పుడు దిగిపోతున్న మా బాధ్యతలు ఏందని చెప్పి కూడా సర్పంచులు అడగడం కూడా జరుగుతుంది. వాస్తవంలో నేను దీనికి ఒకటే మార్గం చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం కూడా చింతశుద్ధితోటి కరోనా కాలంలో కూడా 2 సంవత్సరాలు సర్పంచులకు బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎలాంటి నిధులు రాకపోయినప్పుడు కూడా సర్పంచులు తన జేబు నుంచి పెట్టినా, ఎక్కడికెళ్ళి పెట్టినా కానీ ప్రజలను మాత్రం ఎక్కడ అష్టకష్టాలకు పాలు కాకుండా చూసుకొని ప్రతి గ్రామంలో లక్ష్యంగా కాపాడారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా సర్పంచులకు కూడా అదనపు బాధ్యతలు ఇచ్చి వాళ్ళను అదే సీట్లో కూర్చునిపెట్టి అదనపు బాధ్యతలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళను వాళ్ళ దారిని పనులు చేపిస్తే వాళ్ళకు కూడా తృప్తి ఉంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కానీ సర్పంచ్లకు గతంలో ప్రభుత్వాలు ఏదైతే రావాల్సిన నిధులు, టీడీఎస్ నిధులు కానీ, తలసరి గ్రాంట్ కానీ, సీనియరీ ఛార్జెస్ కానీ ఎలాంటి గ్రాంట్లు లేకుండా కేవలం 15th ఫైనాన్స్ మీదనే ఆధారపడి సర్పంచ్లను నానా రకాల ఇబ్బందులు పెట్టింది. కాబట్టి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా సర్పంచ్ల గౌరవంగా మాత్రం వాళ్ళని చూసే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో కాకుండా సర్పంచ్ అంటే ఒక స్వయం ప్రతిపత్తి, సర్పంచ్ అంటే ఒక ఊరికి అధికారిగా గుర్తించి అతనికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలి. గత 2019 చట్టాన్ని రద్దు చేసి ఖచ్చితంగా కొత్త చట్టాలను తీసుకొచ్చి గత ప్రభుత్వం ఎట్లయితే ఉండనో ఆ రకంగా చట్టాలను నిధులు విడుదల చేసి సర్పంచ్లను ఒక హోదాగల వ్యక్తులుగా చూడాలని చెప్పి నేను